నమస్తే నువ్వు ఎటున్నారు? బాగున్నారంతా? మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్కి సంబంధించి నిన్న సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు. సాంగ్ రిలీజ్ చేయాల్సింది యాక్చువల్గా మళ్ళీ ఈ నెల 30వ తారీఖున సాంగ్ రిలీజ్ చేస్తారేమో తెలీదు. ఈ గేమ్ చేంజర్ మూవీకి ఆల్రెడీ ఒక జరగండి జరగండి అనే సాంగ్ రిలీజ్ చేశారు. అది అంతగా ఎవరికి ఆకట్టుకోలేదు. తమన్ పైన అండ్ గేమ్ చేంజర్ పైన విపరీతమైన ట్రోలింగ్ అయితే జరిగింది ఆ మూవీకి సంబంధించి, ఆ సాంగ్కి సంబంధించి. అయితే ఈ గేమ్ చేంజర్ మూవీ మొదలెట్టి దాదాపుగా 4 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను. RRR కంటే ముందే మూవీని అనౌన్స్ చేసినట్లు గుర్తు నాకు. అంటే ఆ లెక్కను చూస్తే 4 సంవత్సరాలు అయినా కూడా ఈ గేమ్ చేంజర్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేదు. అసలు సాంగ్ రిలీజ్ చేస్తామని చెప్పి ప్రోమో రిలీజ్ చేశారు, మళ్ళీ సాంగ్ ఒకరోజు వాయిదా వేశారు. అది కూడా మూవీ మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేయకుండా మరి తమనన్నయ్య బిల్డప్ ఇస్తున్నాడు ఎందుకో నాకైతే తెలీదు. అయితే ఇక్కడ ఎవరు డైరెక్టర్లు లేనట్లు వెళ్ళి ఆరో బ్యాచ్తో సెటిల్ అయ్యాడు మన రామ్ చరణ్. సరే చూద్దాం. అంటే శంకర్ కూడా ఏం మామూలు డైరెక్టర్ కాదు. అయితే ఆయన పెన్నులో ఇంకా అయిపోయిందని స్నేహితుడు మూవీ టైంలోనే తెలిసింది. ఆ తర్వాత స్నేహితుడు మూవీ చేసిన తర్వాత మళ్ళీ రోబో 2.0 ఐ మూవీతో ఇంకా అధపాతలానికి పడిపోయాడు శంకర్. మొన్న వచ్చిన భారతీయుడు 2 మూవీ చూస్తేనే మనకు ఆల్మోస్ట్ ఇక ఆయన అవుట్డేటెడ్ అయిపోయాడని మనకు అర్థమైపోతుంది. అసలు అది సినిమాన 3 గంటల పాటు నరకం చూపించాడు మొత్తం. మరి ఆ ప్రభావం కూడా గేమ్ చేంజర్ పైన స్పష్టంగా కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది కూడా. మరి గేమ్ చేంజర్ ఈ భారతీయుడు 2 ఆ నెగిటివిటీని ఎలా తట్టుకొని నిలబడుతుందో ఆల్రెడీ ఈ శంకర్ కూడా, అంటే ఒకప్పుడు టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కంటే కూడా చాలా పెద్ద డైరెక్టర్, పాన్ ఇండియా డైరెక్టర్. మణిశర్మ తర్వాత శంకర్ పేరు చాలా గట్టిగా వినిపించేది ఆ టైంలో. అయితే ఈ మధ్యకాలంలో ఆయన సరైన స్క్రిప్ట్ ఎంచుకోవడం లేదో, లేదంటే ఆయన రైటర్ సుజాత చనిపోయిన తర్వాత, ఆయన ఆస్థాన రైటర్ సుజాత గారు చనిపోయిన తర్వాత ఆయన డౌన్ అవుతూ వచ్చాడు. అందుకనే స్నేహితుడు, ఆ తర్వాత శివాజీ చేసే టైంలోనే ఆయన శివాజీ చేసిన తర్వాత ఆయన చనిపోయినట్టున్నాడు. అందుకనే స్నేహితుడు, ఆ తర్వాత రోబో 2.0, ఆ తర్వాత ఈ మూడింటిలో కథ బాగున్నా, కథనం బాగున్నా, అన్ని బాగున్నా సరే ఆ ఎమోషన్స్ అనేవి మనకు కనెక్ట్ చేయడంలో విఫలమయ్యాడు డైరెక్టర్. అందుకనే ఆ రైటర్ పోయిన తర్వాతనే ఇలా జరిగిందనేది అందరూ మాట్లాడుకునే మాట. కాబట్టి అది కూడా ఇప్పుడు మొన్న వచ్చిన భారతీయుడు 2లో చాలా స్పష్టంగా కనిపించింది. స్టోరీ లైన్ అదే అయినా కూడా ఆయన ఒక మెసేజ్ ఓరియంటెడ్తో మనకు కావాల్సిన ఎమోషన్స్ అన్నీ అందించేవాడు అనమాట. లాస్ట్ సినిమాలు చూసుకుంటే భారతీయుడు కానీ, జెంటిల్మెన్ కానీ, శివాజీ కానీ, రోబో కానీ, ఇవన్నీ కూడా బ్లాక్ బాస్టర్ సినిమాలు, ఇండస్ట్రీ హిట్ సినిమాలు. అటువంటి డైరెక్టరు ఇప్పుడు మరుగున పడిపోయాడు. మళ్ళీ అలాంటి డైరెక్టర్తో అప్పటికి ఫామ్లో ఉన్నాడు. కొద్దిగా ఐ మూవీ చేసినా కూడా ఆయన మీద ఎక్కడో నమ్మకం ఉండేది. మంచి డైరెక్టరు, ఆయనకు ఏదో ఆయన కొంచెం ఏదో బ్యాడ్ టైం నడుస్తుంది అని అనుకున్నారు. బట్ భారతీయుడు 2 చూసిన తర్వాత ఇక శంకర్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. అయిపోయింది కూడా నాకు తెలిసినంతలో. మరి భారతీయుడు 2 నెగిటివిటీని ఈ గేమ్ చేంజర్ ఎలా తట్టుకుంటాడో అని అందరికీ చాలా డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి. ఆ నెగిటివిటీ ఈ గేమ్ చేంజర్ పైన చాలా స్పష్టంగా కనిపిస్తుంది కూడా. అందుకనే మొన్న వచ్చిన అంటే అప్పటికి గేమ్ చేంజర్ భారతీయుడు 2 ఇంకా రిలీజ్ కాలేదు, అది గేమ్ చేంజర్ జరగని సాంగ్ వచ్చేటప్పటికి. కానీ ఇప్పుడు మాత్రం రా మచ్చ అంటూ ఏదో ఒక సాంగ్ రిలీజ్ చేశారు. నిజం చెప్పాలంటే ఆ సాంగ్ నాకైతే ఏం అర్థం కాలేదు. ఆ ఎంచుకున్న బ్యాక్గ్రౌండ్కి కానీ, ఆ రామ్ చరణ్ వచ్చిన ఎలివేషన్ కానీ అసలు సంబంధమే లేదు. ఆ కొరియోగ్రఫీ కూడా చాలా చెత్తగా ఉంది. ఆ సాంగ్ కూడా అస్సలు బాగోలేదు. అదేదో రచ్చ సినిమాలో టైటిల్ సాంగ్ మాదిరిగా అనిపించింది. కానీ ఒక రకంగా చూస్తే రచ్చ సినిమాలో ఉన్న టైటిల్ సాంగే బెటర్ ఏమో అనిపించింది కూడా నాకు. మామూలుగా తమనన్నకి చాలా బిల్డప్ ఇచ్చాడు ఈ సినిమా కంటే, ఇది ప్రోమో కంటే ముందు రాబోతుంది అది ఇది అని ఏదేదో చెప్పాడు. 1000 మందితో మొత్తం అదే కొరియోగ్రఫీ చేసినట్లు కూడా చెప్పాడు. మొత్తం ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, మన చరణ్కి ఉన్న ఆ ఎలివేషన్ కానీ అసలు సంబంధమే లేదు. పాటకి ఆ కొరియోగ్రఫీకి సంబంధం లేదు. ఆ సాంగ్ అసలు ఎందుకు రిలీజ్ చేశారో కూడా సంబంధం లేదు. సినిమాని అధపాతాళానికి తీసుకుపోవడంలో ఖచ్చితంగా ఈ సాంగ్ అయితే బాగా ఉపయోగపడుతుంది నాకు తెలిసినంతలో. ఆ రేంజ్లో ఉంది మాత్రం ఇప్పటికైతే. మరి మీకైతే సాంగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.